వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి ఆవిర్భవించిన రోజు. 2026 జనవరి 23వ తేదీ ఉదయం 2 గంటల 28 నిమిషాలకు పంచమి తిథి ప్రారంభమై జనవరి 24వ తేదీ ఉదయం 1 గంటల 46 నిమిషాలకు పంచమి తిథి ముగుస్తుంది. వసంత పంచమి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకి. ఈ పండగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతి దేవికి పూజ చేయాలి. అదేవిధంగా రతి మన్మధులను పూజించి మహోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. దీనినే మదన పంచమి అని కూడా అంటారు. ఈ రోజున దానములు చేయాలి. దీని వలన మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడు. అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈనాడు విష్ణువును పూజించాలి. చైత్రశుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడమని పేర్కొనబడినది. మత విశ్వాసాల ప్రకారం విశ్వం సృష్టించబడిన తర్వాత చుట్టూ నిశ్శబ్దం మరియు జడత్వం ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలం నుండి నీటిని విశ్వంలోకి చిలకరించి చైతన్యం, ధ్వని మరియు జ్ఞానాన్ని నింపాడు. ఆ దివ్య క్షణంలో సరస్వతీదేవి తెల్లని వస్త్రాలలో అలంకరించబడి చేతుల్లో వీణ పట్టుకొని కనిపించింది. ఈ కారణంగా వసంత పంచమిని సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజుగా భావిస్తారు. ఈ రోజు జ్ఞానం, వివేకం మరియు సృజనాత్మక శక్తిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, జ్ఞాపక శక్తి మరియు మేధో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. సరస్వతి దేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరు మీదుగా ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం. కాబట్టి సరస్వతి దేవి తల్లిని నృత్యకేలి విలాసాలలో స్తుతిస్తారు. శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఈ పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించే విధి విధానాలకు నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెబుతుంది. వసంత పంచమి కూడా వసంత రాకను జరుపుకుంటుంది. కఠినమైన శీతాకాలం తర్వాత ప్రకృతి కొత్త జీవితంలో నిండిపోయినప్పుడు పసుపు ఆవాల పువ్వులు పొలాలలో వికసిస్తాయి. చెట్లపై కొత్త మొగ్గలు మొలకెత్తుతాయి మరియు వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది. వేదాలలో వసంతాన్ని ఋతురాజ్ అని పిలుస్తారు. అంటే అన్ని ఋతులలో ఉత్తమమైనది. ఈ ఋతువు ఆనందం, శక్తి, ప్రేమ మరియు ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి ఈ ఆనందకరమైన ఋతువును స్వాగతించే పండగ. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుణ్ణి స్వాగత చిహ్నముగా పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కాబట్టి వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కాబట్టి మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతిదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి రోజునే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్బుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులలో మూల నక్షత్ర రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి రోజు సరస్వతి దేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద భారతి భామ, గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు, సప్తమి తిథుల్లో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణ కటాక్షలు పుష్కలంగా లభిస్తాయి. అహింస మూర్తి తెల్లని పద్మములో
ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింస మూర్తి కనుకనే ఆ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞాన కాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండవు. ఈ తల్లిని తెల్లని పువ్వులతో, శ్వేత వస్త్రములతో, శ్రీగంధముతో అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేదా తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నెయ్యితో కూడిన వంటలను, నారికేలము, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామంపాత సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రీతిపాత్రులట. సరస్వతి దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వదా స్థలయందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగింది. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. ఈ వసంత పంచమిన సరస్వతి దేవిని పూజించండి మరియు మీ జీవితాన్ని జ్ఞానం, సంస్కృతి, ఆనందంతో ప్రకాశవంతం చేయండి.